రైట్. ప్రొఫెసర్ కాళిదాసు గారు మాజీ స్క్వాడ్రన్ లీడర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వారు కూడా మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు. సో కాళిదాస్ గారు, మళ్ళీ నేను సమయం తక్కువిస్తున్నాను మీకు, బట్ ఎనీవేస్ మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటాను. సో వాస్తవానికి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయానికి వస్తే, ఎందుకు ఇన్ని ఉగ్రవాద దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం మౌనంగా ఉన్నట్టుగా కనపడుతోంది అనేది ఒక మెయిన్ యాంగిల్గా మనం తీసుకున్నాం. అయితే ఇప్పుడు పెద్దలు చెప్తున్నట్లుగా అటువంటి మౌనమని కాదు, అది సరైన సమయము ప్లస్ రెస్పాండ్ అవ్వడము అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో దానికి తగ్గ పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. అండ్ పొలిటికల్గా కొంత ఇవన్నీ జరుగుతున్నప్పటికీ బట్ జరగాల్సిన పనులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ ఇంకొక 6 నెలల్లో కూడా పూర్తిగా పరిస్థితి సద్దుమణుగుతుంది, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. అయితే బట్ ప్రజలు మాత్రం ఎప్పుడూ ఒక ప్రశ్న వేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఏమిటి మోదీ కూడా మౌనంగా ఉన్నారు, మొన్నటి వరకు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ చేశారు, పాకిస్తాన్లోనేమో అన్నౌన్ పర్సన్స్ అక్కడ కాల్చి చంపేస్తున్నారు ఆగంతకులను, ఇదంతా జరుగుతోంది కానీ ఇక్కడ మాత్రం ఏమీ జరగట్లేదు, మూమెంట్ ఏమీ లేదు అన్నట్లుగా ఉంటుంది. సో దీని మీద ఎలాంటి అనాలిసిస్ ఇస్తారు? ఇది కేవలం పొలిటికల్ సినేరియోనా లేకపోతే గ్రౌండ్ రియాలిటీ ఏమిటి, ఎలా చెప్తారు కాళిదాస్ గారు? సైలెంట్ గా ఏం లేదండి, ప్రణాళిక రచిస్తున్నారు. అయితే పౌర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విరుసుకు పడాలా, బార్డర్ దాటి ఎల్ఐసి దాటి, లేదా ఈ లోపలే అనగానే ఏంటంటారంటే ప్రజాప్రభుత్వం ప్రజల యొక్క వాయిస్ కానీ వాళ్ళ అభిప్రాయాలని పౌర ప్రభుత్వం ద్వారా కాకుండా డైరెక్ట్ గా యూనియన్ టెరిటరీస్ గానే వాటిని ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుతూ తద్వారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము చేస్తోంది. కానీ చూస్తే లెక్క మీరు అడిగినట్టు గత 38 రోజుల్లో ఇది 8వ అటాక్ అనుకుంటాను, నేను నోట్స్ రాసి చెప్తున్నాను. ఆల్మోస్ట్ మనం ప్రతి 2 రోజులకి ఒక షో చేస్తున్నాము తదనుగుణంగా. సో ఇక్కడ స్పష్టంగా 2 కనపడుతున్నాయి ఇందాక వారు చెప్పినట్లు. ఇప్పుడు డీజీపీ స్టేట్మెంట్ కూడా నేను చూశాను, లోకల్ రీజనల్ పార్టీస్ ఫండింగ్ ఇస్తున్నాయని. నేను ఫస్ట్ టైం ఒక సీనియర్ అధికారి అటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం నేనైతే ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. నేదర్ ఆర్మీ నుంచి కానివ్వండి, పోలీస్ నుంచి కానీ అంత డైరెక్ట్ గా రీజనల్ పార్టీస్ వీటికి ఫండింగ్ ఇస్తున్నాయి అన్న స్టేట్మెంట్ ఇవ్వడం చాలా అరుదు. అంటే అది మరి వాళ్ళకున్న స్పష్టమైనటువంటి ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ లో అంటే ఇక్కడ ఒకటి కనపడుతోందండి స్పష్టంగా, ఇప్పుడున్నది వీక్ గవర్నమెంట్, వీళ్ళకు చేత కావట్లేదు అన్నది అది ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రయత్నం విపరీతంగా జరుగుతుంది. అందుకని సివిలియన్స్ మీద కూడా అటాక్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో భద్రతా దళాల పైన, పోలీసుల పైన, సిఆర్పిఎఫ్, ఆర్మీ మీద జరుగుతూనే ఉన్నాయి 30-40 ఏళ్ల నుంచి. 38 రోజుల్లో, గత 38 అంటే ప్రభుత్వం ఏర్పడ్డ సుమారు అటు ఇటుగా వేసుకుంటే రమారమి 38 రోజులలో 8 ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు వరకు జమ్మూ అండ్ కాశ్మీర్కి పరిమితమైంది. రేపు దేశమంతా కూడా స్లీపర్ సెల్స్ కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. సో అంటే వెనకాల కుట్ర అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. అంటే వీళ్ళు కూడా యాక్టివేట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. ఉన్నాయండి. ఇప్పుడు చిన్న మంట ఉంది, జాగ్రత్తగా ఊది 4 కట్టెలు వేసి నిప్పు రాజేయటమే కదా. ఒరిజినల్ మంట అక్కడే ఉంది, అదే ఎప్పుడు చల్లారు. దాన్ని ఎలా అనుకూలంగా మడుచుకోవాలి అన్న యాంగిల్లో ఇవాళ మరి పోలీస్ అధికారి చెప్పింది మనం ఏం కొట్టిపారేయలేం కదా. అక్కడ ముఫ్తీ మెహబూబ్ సయీద్ ఏమో డీజీపీని సస్పెండ్ చేయండి అంటున్నారు. అంటే మరి ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుకోవాల్సిన అవసరం ఆవిడకే ఉంది కదా. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, తప్పుడు స్టేట్మెంట్, మాకు సంబంధం లేదు, ఆర్మీ భద్రతా దళాలు ఎంత సమర్థవంతంగా దేశాన్ని కాపాడుతున్నాయో దేశ సార్వభౌమత్వాన్ని మేము కాపాడుతామని స్టేట్మెంట్ ఇవ్వాలి. బట్ దేశం మొత్తానికి తెలుసు మెహబూబా ముఫ్తీ కానీ ఒమర్ అబ్దుల్లా కానీ వీళ్ళ లాంటి వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎలాంటి సపోర్ట్స్ ఇస్తారు స్పష్టంగా తెలుస్తుంది కదా. అంటే కుట్ర జరుగుతోంది ఖచ్చితంగా, ఎటువంటి డౌట్. ఈ కుట్ర ప్రభుత్వం చాలా వీక్, అప్రతిష్ట చేయాలి. రెండవది మనం మాట్లాడుతున్నట్టు చాలా సార్లు 370 అధికరణ కింద ఎవ్వరూ వచ్చి సెటిల్ అవటం కానీ వ్యాపారం చేసుకోవటం కానీ ఉండదు. తద్వారా జమ్మూ ప్రాంతాల్లో కూడా పట్టు టోటల్ గా బిగించాలి. అంటే లాంగ్ ప్రణాళిక జరుగుతోంది. ఇదేదో టెంపరీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది లోపలికి వచ్చేస్తున్నాం అన్నది కాదు. ప్రజలకి భద్రతా దళాలకి మధ్య కాశ్మీర్ని ఖచ్చితంగా విడగొట్టేయాలి. అది వాళ్ళు స్వతంత్రంగా ఉంటారా, అక్కడ ఆజాద్ కాశ్మీరు, ఇక్కడ ఇండియన్ కాశ్మీరు కలిపి వాళ్ళు మళ్ళా ప్రత్యేక దేశంగా ఏర్పాటు ఇలాంటి ప్రణాళికలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే వాళ్ళు ఎంతవరకు సఫలీకృతులు అవుతారు, ఎంతవరకు కుదురుతూ మనమే చేతులు ముడుచుకొని కూర్చోం మీరు అడిగినట్టు. సో దీని మీద
ఇప్పుడు బహుశా డైలమా ఒకటే ఉండుంటుంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఏదైనా ఒక సీరియస్ యాక్షన్, ఒక సర్జికల్ స్ట్రైక్ కానీ, ఎయిర్ స్ట్రైక్ కానీ, ఆర్మీ అటాక్ చేయడం కానీ, టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎటువంటి, ఎందుకంటే మామూలుగా వాళ్ళు వస్తే మనం కాల్చడం, వాళ్ళు దాక్కొని ఇవన్నీ చిన్న చిన్నవి పిల్ల చేస్తారు. ఇవి దానివల్ల పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు ఎలా అయితే ఇజ్రాయెల్ తాడో పేడో తేల్చుకోవాలి హమాస్తో అన్న యుద్ధం వస్తుందో, మోరార్లెస్ భారతదేశం కూడా అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది దాదాపుగా. వాళ్ళంతా విరుచుకు పట్టలేదు, ఎందుకంటే ఇక్కడ మన పరిస్థితి కాస్త నాజుగ్గాను సున్నితంగాను ఉన్నది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ముస్లిం కంట్రీస్ తో మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వేల మంది ఉపాధి వెతుక్కోవడానికి వెళ్తున్నారు, లక్షల మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తామంటే పరిస్థితి ఎలా వస్తుందో చెప్పలేము. అందుకని చాలా ఆచితూచి అడుగేయాలి. ప్లస్ అదొక పాయింట్. సింగిల్ హ్యాండెడ్ గా భారతీయ జనతా పార్టీకి అధికారం అంటే మనకి మెజారిటీ లేనందువల్ల ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ అన్ని పార్టీల మీటింగ్లు ఏర్పాటు చేయాలి, వాళ్ళ అధినేతల్ని పిలవాలి, అక్కడ వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే అంత స్వేచ్ఛగా ఆ రోజు పుల్వామా ఘటన తర్వాత విరుచుకు పడగలిగినంతటువంటి స్వేచ్ఛ ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ప్రభుత్వానికి లేదు. ఆ సంగతి వాళ్ళ టెర్రరిస్ట్ కి తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య నెక్సస్ ఉంది అన్నది స్పష్టంగా డీజీపీ చెప్పిన తర్వాత అది ఎక్కడ ఆలోచించాల్సిన పాయింట్ అన్నమాట. అయితే కాళిదాస్ గారు, ఇక్కడ మీరు అన్నట్లు సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వానికి డెసిషన్ మేకింగ్ విషయంలో సరైన బలం లేకపోవడమే ఇక్కడ ఒక పెద్ద వీక్నెస్ గా కనబడుతుంది, లేకపోతే సినిమా వేరే తీరుగా ఉండేదనేది ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు తేడా ఉంటుంది కదా. అవును, ఇప్పుడు నా ఇంట్లో నేను కూర్చొని నేను కాలు మీద కాలు వేసుకొని స్వేచ్ఛగా నిజాలు మాట్లాడేది వేరు, నేను పరా ఇంటికి వెళితే ఒదిగి కూర్చుంటాను, ఒద్దిగా ఉంటాను. అయితే ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి పాకిస్తాన్తో మన అణుబాంబులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలని మాట్లాడడం ఇదంతా ఒక ఎత్తు. అయితే ఉగ్రదాడిని అసలు ఉగ్రవాద దాడిని ఖండించిన పరిస్థితులు లేవు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ప్రభుత్వం డొల్లతనం అంటూ మాట్లాడి విమర్శ చేసే ప్రయత్నమే కానీ ఈ ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నా కూడా ఏ స్పందన లేని పరిస్థితి. మరి ఇది కూడా మళ్ళీ ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఇక్కడ స్పష్టంగా అండి అంటే ఇప్పుడు ఉగ్రదాడిని ముక్తకంఠంతో భారతదేశం మీద దాడి అన్న దాంట్లో ఖండించాలి. అవును, జై పాలస్తీనా, జై పాకిస్తాన్ అనేవాళ్ళు మరి ఇదెందుకు ఎక్కడ ఖండించట్లేదు? వాళ్ళ దగ్గర ఆటం బాంబులు ఉంటే మరి యోగి చెప్పినట్టు మన ఆటం బాంబులు రిఫ్రిజిరేటర్ లో దాచుకుంటామా? అంటే ఇప్పుడు మా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి జాగ్రత్త అని పాకిస్తాన్ హెచ్చరించాల్సింది పోయి వాళ్ళ దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి జాగ్రత్త అంటే దేశద్రోహం కదా. మరి మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని కాకుండా అసలు దేశద్రోహం కేసే పెట్టాలి. మరి శత్రు దేశం యొక్క బలాబలాలు పొగుడుతావా నువ్వు? మనం పడుతున్న బాధ, మనకున్న ఇబ్బందులు, ప్రభుత్వానికి మేము అండగా ఉన్నాము, టెర్రరిజాన్ని రూపుమాపండి నిజాయితీ గల ఒక్క రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ విపక్షాల నుంచి ఎవరు ఇవ్వలేదే? ధైర్యం ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ కాదా? ఎస్ లోటుపాట్లు ఉన్నాయి మీకు చేతగా అనండి, పర్వాలేదు. కానీ టెర్రరిజానికి వచ్చేటప్పుడు మనందరం ఒకటి. ఇప్పుడు ఎంతో బద్ధ శత్రువు అయిన దుర్యోధనుడిని గంధర్వులు ఎత్తుకుపోయినప్పుడు మనందరం 105 మంది బయటవాడు వస్తే అని భీముడికి అర్జునుడికి నచ్చ చెప్పి గంధర్వుని ఓడించి దుర్యోధను వినిపించి తెచ్చాడు ధర్మరాజు. అది పుక్కిటి పురాణాలు కాదు, వాటి నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి. రాజకీయ పరంగా మనకి విభేదాలు సైద్ధాంతికాలు ఉంటాయి, కానీ దేశ భద్రత విషయంలో కాదు కదా. మరి ఇప్పుడు ఎస్ మీకు చేత కావట్లేదు అని విమర్శ గుప్పించు, కానీ మీ వెనకాల మేమున్నాం, మీరు ప్రణాళిక రచించండి, మేమందరం ఉన్నాం అంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మాట, ఎంత మనోధైర్యం ఇస్తుంది. మరి సో అంటే ఇక్కడ రాజకీయ అవసరాలు చాలా ముఖ్యం తప్ప దేశ భద్రత కాదు అన్న విషయంలో స్పష్టమైన సంకేతాలు ఇస్తుంటే ఏమనాలి వాళ్ళని? ఎవరైనా కానివ్వండి. కనుక ప్రభుత్వం ఏమీ ఊరుకోదు. కాకపోతే అప్పుడున్నంత స్వేచ్ఛ లేదు కాబట్టి స్వతంత్ర నిర్ణయానికి కాస్త ఆచితూచి వేస్తోంది. రెండవది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీళ్ళ సంగతి ఏంటో తేల్చుకుందాము. అది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము, వాళ్ళ అసెంబ్లీలో తీర్మానాలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, అంటే వాళ్ళందరూ గొంతుక కూడా కలుస్తుంది అన్నదానికి వెయిట్ చేస్తున్నారా? లేకపోతే మనమే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటే కావాలని చెప్పి మీరు కాశ్మీర్లో ప్రజాప్రభుత్వము, ప్రజల వాయిస్ లేకుండా, అంటే ఇక్కడ నర్మగర్భంగా ఏం చెప్తున్నారండి, పాకిస్తాన్ కి అనుకూలంగానే మనం ఉండాలి అన్నవి ఒక ఫైనల్ గా పొలిటికల్ పిక్చరు బయట వాళ్ళ నుంచి స్పష్టంగా కనపడుతుంది. చాలా బాధ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.